రోజమ్మ పరిస్థితి మీద డాక్టర్లతో విచారించాం. ఇక్కడికి వచ్చినప్పుడు బీపీ 180/100గా ఉన్న పరిస్థితుల మధ్య ఇక్కడికి వచ్చింది. హై బీపీతో ఉన్న రోజమ్మ డాక్టర్లు మెడికేషన్స్ ఇచ్చారు. కుదుట పడతా ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా స్ట్రెస్ లెవెల్కి లోనై స్విమ్స్లో కూడా తిరుపతిలో కూడా 9 రోజులు అడ్మిట్ అయి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఆ కేసు హిస్టరీ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డాక్టర్లకు కూడా చెప్పాం. డాక్టర్లు కూడా స్విమ్స్ కేసు హిస్టరీని కూడా పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ అనుకూలంగానే చేస్తామన్నారు. కానీ ఇవాళ ఒక శాసనసభ్యురాలు శాసనసభకు వస్తే, శాసనసభకు వచ్చిన పరిస్థితుల్లో సిఎల్పి కార్యాలయం అక్కడే ఉంది. స్పీకర్కు రూల్ పొజిషన్ చెబుతూ నోటు ఇవ్వాలని వస్తే ఆ నోటు తీసుకునే కార్యక్రమం కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఎమ్మెల్యేకి లేని పరిస్థితి. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఏమీ ఒక శాసనసభ్యురాలు శాసనసభకు లోపలికి రాకూడదు, అంతేకాని ఆవరణలోకి వచ్చి స్పీకర్ చేంబర్ దగ్గరికి వచ్చి స్పీకర్కు నోటు ఇవ్వడం కూడా తప్పేనా? ఆవిడ ఆ నోటు ఇచ్చే కార్యక్రమం కూడా ఆవిడ చేయలేదు. చేయనివ్వలేదు. స్పీకర్ గారికి ఇదే విషయాలు చెబుతూ ఇవాళ అసెంబ్లీలో కూడా రూల్ 340 ప్రకారం స్పీకర్ గారికి ఒక శాసనసభ్యురాలను కానీ ఒక శాసనసభ్యుని కానీ ఇలా 1 సంవత్సరం పాటు ఇష్టం వచ్చినట్టుగా సస్పెండ్ చేసే అధికారాలు స్పీకర్ గారికి లేవు అని రూల్ పొజిషన్ చదివి వినిపించాం. కేవలం ఆ ఆ అసెంబ్లీ పరిధి ఏదైతే ఉంటుందో, అసెంబ్లీ ఎన్ని రోజులైతే ఆ సెషన్ కొనసాగుతుందో, ఇప్పుడు ఈ విషయంలో అయితే 5 రోజుల పాటు, అంతకన్నా ఎక్కువ సస్పెండ్ చేసే అధికారం రూల్ పొజిషన్స్లో, వాళ్ళే రాసుకున్న రూల్ పొజిషన్స్లో అదే రూల్స్ చదివి వినిపించాం కూడా అసెంబ్లీలో. అయినా కూడా మాది అరణ్య రోదనగానే ఉంది. కారణం ఏంటంటే రూల్స్ ఏం చెప్పినా కూడా మేము పట్టించుకోము. మేము అధికార పక్షం ఏం చెప్తే అది చేస్తామన్నట్టుగానే స్పీకర్ పనితీరు జరిగింది. అధికార పక్షం ఏ రూల్స్ను మేము పట్టించుకోము, ఖచ్చితంగా సస్పెండ్ చేయాలన్నట్టుగానే జరిగింది. ఇలా అధికార పక్షం రోజుకొక కాంట్రవర్సీని తీసుకొని వచ్చి ప్రజల సమస్యల మీద చర్చ జరగకూడదు అన్న ఒకే ఒక్క దృక్పథంతో అసెంబ్లీ జరుగుతూ ఉంది. మొట్టమొదటి రోజు అంబేద్కర్ గారిని తీసుకొచ్చారు. అంబేద్కర్ గారిని బిజినెస్ ఎజెండాలో అంబేద్కర్ గారి మీద డిస్కషన్ జరుగుతుందన్న సంగతి కూడా బిజినెస్ ఎజెండాలోనే లేదు. అటువంటిది ఫస్ట్ అడ్జర్న్మెంట్ సెక్స్ ర్యాకెట్ మీద ఫస్ట్ అడ్జర్న్మెంట్ మేము ఇచ్చింతే, ఫస్ట్ టైం మేము అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేసినప్పుడు మమ్మల్ని అందరినీ సభ నుంచి సభ వాయిదా పడినప్పుడు రెండవసారి మళ్ళీ సభను కలిసినప్పుడు అంబేద్కర్ గుర్తుకొచ్చారు వీళ్ళు. అంబేద్కర్ గారిని కూడా రాజకీయ అవసరాల కోసం ఏ సమయము ఏ సందర్భము లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ గుర్తుకు రాలేదు, వర్ధంతి రోజు చంద్రబాబు నాయుడు గారికి అంబేద్కర్ గుర్తుకు రాలేదు, రాజ్యాంగం రచన పూర్తి చేసిన November 26 రోజు కూడా గుర్తుకు రాలేదు. ఏ రోజు చంద్రబాబు నాయుడుకి అంబేద్కర్ గుర్తుకు రాల. ఈరోజు సెక్స్ ర్యాకెట్స్ కేసు మీద చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి దాంట్లోంచి బయటపడే అంశంలో మాత్రం చంద్రబాబు నాయుడుకి అంబేద్కర్ గారు గుర్తుకొచ్చి రాజకీయం చేశారు. అక్కడ రాజకీయం చేశారు అంబేద్కర్ గారిని తీసుకొని వచ్చి. ఇవాళ కూడా రూల్ పొజిషన్ ప్రకారం వాళ్ళకు సస్పెండ్ చేసే అధికారం సంవత్సరం పాటు ఒక శాసనసభ్యుని సస్పెండ్ చేసే అధికారం లేకపోయినా కూడా అడ్డగోలుగా రూల్స్కు వ్యతిరేకంగా మేము చేస్తాం, శాసనసభ మాదే అన్న ధోరణిలో వాళ్ళు సస్పెండ్ చేశారు. ఒక కాంట్రవర్సీ కావాలని క్రియేట్ చేశారు. ఆ కాంట్రవర్సీ కావాలని క్రియేట్ చేస్తే న్యాచురల్గానే శాసనసభ్యుని అన్యాయంగా వాళ్ళు సస్పెండ్ చేసిన పరిస్థితి మీద మేము గట్టిగా నిలదీస్తాము. అప్పుడు
టాపిక్ డైవర్ట్ అవుతుంది అన్న వాళ్ళ దుర్మార్గపు ఆలోచన మధ్య అసెంబ్లీ జరుగుతూ ఉంది. అయితే ఒకటైతే చెప్తా ఉన్నాం, ఇది నిజంగా రాంగ్ సాంప్రదాయం. ఇలా ఈ రకంగా అధికారంలో ఉన్న వాళ్ళు నచ్చని వ్యక్తులను ఇలా సంవత్సరాల పాటు సస్పెండ్ చేసే అధికారం లేకపోయినా కూడా సస్పెండ్ చేయడం మొదలుపెట్టి ప్రజల సమస్యను తప్పుదోవ పట్టించాలి అనే ఒక ఆలోచనతో చేయడం మొదలు పెడితే మాత్రం శాసనసభ మీద ప్రజలకున్న విశ్వాసం పోతుంది. ఇవాళ నిజంగానే అసెంబ్లీలో ఉండేది రెండు పార్టీలు, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. మేము తప్ప ఇంకెవరం లేం. బీజేపీ వాళ్ళు సగం తెలుగుదేశం కండువాలు కప్పుకొని వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నారు. కాబట్టి ఇక మిగిలింది ఎవరూ లేరు. ఉన్నది అధికార పక్షం, ప్రతిపక్షం. ఇక మా ప్రతిపక్షం అన్నది ప్రజల గొంతును నొక్కే కార్యక్రమం చేసి, ప్రతిపక్షం అనేది లేకుండా చేసే కార్యక్రమం చేసి, ప్రతిపక్షానికి రోజుకొక టాపిక్ తీసుకొని వచ్చి రోజుకొక కాంట్రవర్సీ, రోజుకొక ఇల్లీగల్గా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి చర్చ జరగనీయకుండా చేసే కార్యక్రమం చేస్తే అల్టిమేట్గా ప్రజలు నష్టపోతారన్నది కూడా వీళ్ళకి అర్థం కాని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. దేవుడు ప్రజలు ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తారు. స్పీకర్ గారి మీద అవిశ్వాస తీర్మానం అన్నది నిజంగా నా దగ్గర బలం ఉంటే మాత్రం ఖచ్చితంగా మూవ్ చేసింది. ఇంత అన్యాయమైన స్పీకర్ కూడా నేను ఎవరిని చూడలేదు. కాకపోతే మా కర్మ ఏంటంటే వాళ్ళకి శాసనసభలో వాళ్ళ బలం ఎక్కువ ఉంది, మా బలం తక్కువ ఉంది. కాబట్టి మేము ఏదైనా అవిశ్వాసం మూవ్ చేసినా కూడా అది నిలబడని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మూవ్ చేయడానికి చేస్తున్నాం. గట్టిగా దీని మీద పోరాడతాము. రూలింగ్ మీద కోర్టు